హల్లెలూయా. ఎలీషా గారిని, పాస్టర్ ఎలీషా గారిని చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖాల్లో యేసయ్యని చూసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. కొన్ని మాటలు దేనికి వాక్యంలో నుండి మనం చూద్దాం. కొన్ని మాటలు దేనికి వాక్యంలో నుండి మనం చూద్దాం. ఆల్రెడీ 4 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది 5వ దినం. అయితే మనం ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా శ్రమ దినాల్లో పెంతెకొస్తోళ్ళు, నాకు తెలిసి మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా ల్యాండ్ డేస్లో ప్రార్థనలు తెలియదు మాకు. క్రిస్మస్ ఆరాధనకి చర్చ్ ఓపెన్ చేయడం తెలియదు. మేము గుణదల ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘంలో మేము అక్కడ పెరిగాం. మా నాన్నగారు అక్కడ సెక్రటరీగా పనిచేసేవాళ్ళు, ప్రసాదరావు గారు. తర్వాత దేవుని పిలుపుని బట్టి విశాఖపట్నం కేపాల్ గారి దగ్గర ట్రైనింగ్ అవ్వడానికి దేవుడు కృప చూపారు. నిజంగా ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి విజయవాడ పట్టణంలో చిన్న ప్రార్థనగా నిలబడేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నప్పుడు విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళేవాళ్ళం మీటింగ్స్కి. ఎక్కడికి? ఏలూరు. 5 రోజులు మీటింగ్స్ జరిగాయి, ఐపీసీ మీటింగ్స్కి వెళ్తుంటే ట్రైన్లోనే ఆత్మతో నింపబడేవాళ్ళు. ఎక్కడ? ట్రైన్లో కూర్చుని పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉన్న 3 దినాల్లో మరి 5 దినాల్లో కానీ పరలోకం చూసేవాళ్ళం అనమాట. గడ్డిలోనే కిందే పడుకునేవాళ్ళం. 5 రోజులు లేకపోతే 3 రోజులు సాంబార్ అన్నమే తినేవాళ్ళం. స్నానానికి బాత్రూమ్లు రవేశ్ కాలువ, ఏలూరు కాలువలో స్నానాలు చేసేవాళ్ళం. ప్రత్యక్ష పరలోకం చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు స్తోత్రం అంతా కొంచెం మెల్లమెల్లగా ఉన్న చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న నేను ఒక పెంతెకొస్తు మీటింగ్కి వెళ్ళాను. సీనియర్ పాస్టర్ గారు విజయవాడ పిలిస్తే ఆ మీటింగ్లో పాల్గొనడానికి వెళ్ళాను, ప్రసంగం చేయడానికి కాదు. ఆయన అన్నారు, అయ్యా పెంతెకొస్తు గురించి ఒక మాట చెప్పమన్న వెంటనే ఈ మాట చెప్పాను. మా చిన్నప్పుడు మేము ఏలూరు వెళ్ళేవాళ్ళం. ట్రైన్లో కూర్చుని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ భాషలు మాట్లాడుకుంటూ అందరూ ఆత్మీయ ఆనందంతో ఉప్పొంగేవాళ్ళు అనమాట. అందరూ ఆత్మీయ ఆనందం ఉప్పొంగేవాళ్ళు. అటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. కొన్ని మాటలు దీనికి వాక్యంలో నుండి మనం చూద్దాం. ఈరోజు మన అంశం ఏమిటి కనుక, కల్వరి తెచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలట? కల్వరి. ఎన్నిసార్లు మనము ఈ కల్వరి గురించి మాట్లాడుకున్నా, ఈ కల్వరి గురించి విన్నా, ఇంకా ఎంతో వినగలం. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ప్రేమ, దానిలో ఉన్నటువంటి త్యాగం ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ, మరొక మారు నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలోకి వచ్చి వారిని నువ్వెన్నడూ తండ్రి త్రోసివేసేవాడు కాదు ప్రభువా. అయ్యా, చదవబడిన వాక్యం నీది. కుడి వచ్చిన వారిని బిడ్డలు మేము సాకులం, బలహీనం ప్రభువా. మమ్మల్ని బలపరచండి. నీ కృపాభిషేకంతో మమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. నీ రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం తండ్రి. నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, నన్ను మమ్మల్ని బలపరచండి, నన్ను మమ్మల్ని అభిషేకించండి. పరలోకం చేరడానికి మమ్మల్ని బలపరచండి తండ్రి. సరిచేయండి ప్రభువా. నీ కృపలతో నింపి నడిపించండి. యేసు నామమును బట్టి అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి అనగా ఏమిటి కనుక, అమానుష్యం, అవహేళన, ఏమిటి కనుక కఠినమైనటువంటి
కఠినులైనటువంటి రాక్షసులు లాంటి రోమా సైనికులు వారి యొక్క పాచీచకమైనటువంటి చర్యలు, ఇది ఒక్కరోజు జరిగింది కాదు, ఏమంటే కానీ అనుకోకుండా జరిగినటువంటిది కాదు. ఇది దైవ ప్రణాళిక. చెప్పండి, ఎవరి ప్రణాళిక? దైవ ప్రణాళిక. దైవ ప్రణాళిక. ఈ సులువు గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, నిజంగా ఆయన ప్రేమను మనం తలంచుకున్నప్పుడు కళ్ళమట నీళ్లు రాకుండా, ఏమంటే నోటిలో స్తుతి రాకుండా ఉండదు కదా. నిజంగా ఆయన శ్రమల ముందు మనకు వచ్చిన శ్రమలు, మనం పడే శ్రమలు, అవి ఎంత మాత్రము కూడా ఎన్న తగినవి కావు. అవును కదా. దేవుని పిల్లలుగా మనకున్నటువంటి శ్రమలు వచ్చినప్పుడు తప్పకుండా యేసయ్య యొక్క శ్రమను మనం తలంచుకున్నప్పుడు నిజంగా అవి ఎంత మాత్రం కూడా లెక్కించదగినవి కావు, లెక్కించదగినవి కాదు. చరిత్ర మనం చూసాడు కనుక కల్వరి అనేటువంటిది ఆకస్మికంగా జరిగినటువంటి సంభవం కాదు. ఇది ప్రభువారు ఏమంటే దైవ ప్రణాళిక. చెప్పండి, ఎవరి ప్రణాళిక? దైవ ప్రణాళిక. దైవ ప్రణాళిక. మానవాళికి క్షమాపణ దొరికినటువంటి ఏమంటే స్థలం ఏమంటే కల్వరి. మానవాళికి ఆదరణ దొరికినటువంటి స్థలం ఏమంటే కల్వరి. కల్వరి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం చెబుతుంది ఏమిటి గనక, కల్వరిపై ఇరువురు వ్యక్తులు ప్రార్థన చేశారు. ఒకరేమో ఏమిటి గనక దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు, రెండవ వ్యక్తి ఏమో ఏమిటి గనక దొంగ. ఇరువురు ప్రార్థన చేశారు. యేసు ప్రభు వారేమో ఇతరుల కొరకు ఆయన ప్రార్థన చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ దొంగేమో తన కోసం తాను ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనకు కావాల్సింది ఏమంటే కనుక ప్రార్థన. ఏది కావాలి మనకి? ప్రార్థన. ప్రార్థన మానవుని యొక్క, లేకుంటే దేవుని పిల్లలైనటువంటి మనకి ఏమంటే ఊపిరి లాంటిది. ఎలాంటిదట? ఊపిరి లాంటిది. ఊపిరి లాంటిది. మన పితరులైనటువంటి వారు ప్రార్థించి ఎన్నో విజయాలు వారు పొందుకున్నారు. వారు ప్రార్థించి ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా వారు మార్చుకున్నారు. ఈరోజు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏమిటి కనుక చెప్పేటువంటి మాట ఏమంటే, ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో, వాక్యం చెబుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది. ఏ తల్లి అయితే రేమొదటి జాములు లేచి తన చేతులు ఎత్తి నీళ్ల వలె తన హృదయాన్ని కుమ్మరిస్తుందో, వారి కుటుంబాలకు వారి బిడ్డలకు ఏం కలుగుతుందంట? క్షేమము కలుగుతుంది. ఇది నా ప్రార్థించే తల్లులు కావాలి. ఎవరు కావాలి? ప్రార్థించే తల్లులు కావాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన బంధకాలను తెంపుతుంది. ప్రార్థన పరలోకాన్ని భూమి మీదకి తీసుకుని వస్తుంది. పౌలు శీలులు చెరసాల్లో స్తుతించారు, ప్రార్థించారు. వారికి ఉన్న బంధకాలన్నీ తెంపబడ్డాయి. ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, సాక్షాత్తు యేసు ప్రభువారు ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి శిలువలో సైతము ఆయన ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఆయన చేయకుండా ఏది చేయమని చెప్పలా. ఆయన చేయకుండా ఏది కూడా చేయమని చెప్పలా. ఆయన ఏమంటే కనుక యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకున్నారు. మనల్ని కూడా బాప్తిసం తీసుకోమని చెప్పారు. ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన సమయంలో ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే పావురం వలె వచ్చి ఆయన మీద వాలారు. అక్కడ ఒక శబ్దం, ఒక స్వరం వినపడుతుంది. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మనం ఏమవ్వాలంటే మారు మనసు నిమిత్తమై బాప్తిసం తప్పకుండా మనం కొంతమంది చెబుతుంటారు, పాస్టర్ గారు నేను ఫ్యాన్ కొన్నానండి, పాస్టర్ గారు నేను డ్రమ్ కర్ర కొన్నానండి, లేకపోతే కనుక కంజరి కొన్నాను. మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది కొనడం తప్పు కాదు. కానీ వాటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏమంటే కనుక మనకు మారు మనస్సు కావాలి. చెప్పండి, ఏం కావాలంటారు? మారు మనస్సు కావాలి. ఒకరోజు నేను ఒక చర్చ్కి వెళ్ళాను. ఈ మధ్యకాలంలోనే ఉయ్యూరు దగ్గర ఒక విలేజ్ అనమాట. వెళ్ళినప్పుడు ఆ చర్చి ఆ ఫ్యాన్ మీద, ఒక్కొక్క రెక్క మీద ఒక ఫ్యాన్, ఒక్కొక్క పేరుంది. ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్క పేరుంది. నేను ప్రార్థన అయిన తర్వాత భోజనం చేస్తూ కూర్చున్నప్పుడు నేను, నాతో పాటు ఒక ముగ్గురు సేవకులు వచ్చారు. ప్లస్ పెద్దవాళ్ళు, కొంతమంది పెద్దలు అనమాట. అడిగినప్పుడు చెప్పారు, పాస్టర్ గారు అది మా సంఘ పెద్ద ఇచ్చినటువంటి ఫ్యాన్, ఆయన వచ్చినప్పుడే ఆన్ చేయాలట. దేవా యేసయ్య. కనపడకుండా పోతుందట. అందుకనే ఆ ఫ్యాన్ అలా ఉంటే, ఆఫ్ చేసి ఉంటేనే. స్తోత్రం యేసయ్య. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. మనం చేసేది దేవుడు చూడాలి, అంతేగాని మనుషులు చూడటం కాదు కదండి. ఎవరు చూడకూడదు? మనుషులు చూడటానికి కాదు. మనకు అక్కడ ప్రతిఫలం ఆయన ఇవ్వాలంటే మనము ఏది చేసిన రహస్యంగానే చేయాలి. చెప్పడం హల్లెలూయా. పేరు కోసమో కీర్తి కోసమో కాదండి.
ఆయన పేరట చేసింది ఏది కూడా వ్యర్థమైపోదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇద్దరు వ్యక్తులు అక్కడ ఏం చేశారంటే ప్రార్థన చేశారు. యేసు ప్రభు వారేమో ఇతరుల కొరకు ప్రార్థన చేశారు, దొంగేమో తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ పెద్ద దొంగ, ఆ పెద్ద బందిపోటు చిన్న ప్రార్థనతో ఆయన ఏమయ్యాడంటే కనుక దేవుని యొక్క అనుగ్రహానికి, కృపకు పాత్రుడైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, ఈరోజు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఏం చేసేవారుగా ఉండాలి? ఒకరోజు నేను ఒక సండే స్కూల్ పాపను అడిగాను, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటావా? ఓ, ప్రార్థన చేసుకుంటాను. ఎప్పుడు చేసుకుంటావు? భోజనం చేసేటప్పుడు చేస్తుందంట. ఏమని చేస్తావు అంటే, గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ మై లార్డ్, ఆమేన్. ఓన్లీ అమ్మ పోయినా కానీ భోజనం చేసేటప్పుడు చేసుకుంటాం. కొంతమంది ఏది చేసినా ప్రార్థన చేయరు. ఈ మధ్య ఆన్లైన్ ప్రార్థనలు ఎక్కువైపోయాయి. ఫ్యాన్ కొన్నాం పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎక్కడ? ఇంటికి వచ్చి కాదు, ఫ్రిడ్జ్ కొన్నాం పాస్టర్ గారు ఫోన్లో ప్రార్థన చేయండి. మొన్న ఎవరో మా సంఘ విశ్వాసి ఒకళ్ళు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మేము ఏసీ కొన్నాం, మాకు ఫోన్లో, నేను ఫోన్లో ప్రార్థన చేయనన్న. ఎక్కడ ప్రార్థన చేయాలంట? ఫోన్లో ప్రార్థన. బర్త్డే కూడా ఫోన్లో ప్రార్థన. స్తోత్రం. దేవుడు ఫోన్ ఇచ్చారు, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి, కానీ నష్టాలు కూడా ఉన్నాయి. అయ్యగారు మీకు కుదిరినప్పుడు రండి ప్రార్థన చేయండి అని అడగాలి, అంతే. అంతేనా? లేకపోతే ఫోన్లోనే ప్రార్థన అంటారా? చెప్పండి. ఫోన్లో ప్రార్థన. ఈ మధ్య ఆన్లైన్లో ప్రార్థనలు, ఆన్లైన్లో ఇవి ఎక్కువ అయిపోయాయి. స్తోత్రం కదా. లాక్డౌన్ సమయంలో మరి మీకు ఆరాధనలు ఎలా జరిగాయో ఖచ్చితంగా వాక్య ప్రకారం జరిగి ఉంటాయి. వాక్య ప్రకారం జరిగి ఉంటాయి. అన్ని చర్చిస్కి నోటీస్ వచ్చాయి. ఫోన్ చేసి చెప్పారు చర్చిలో ఓపెన్ చేయకూడదని. విద్యాపురంలో మాకు రోడ్డు ప్రక్కనే ఉంటుంది చర్చి, రెంట్కి తీసుకున్నాం, దానికి నోటీస్ పెట్టారు, ఫోన్ చేశారు. అలాగే గుణదల్లో కొంచెం లోపలికి ఉంటుంది, వాళ్ళు కూడా ఫోన్ చేశారు. రాజీనగర్ కూడా వచ్చి లోనికి ఉంటుంది. 3 చోట్ల కూడా ఒక ఇంట్లో పెట్టేవాళ్ళం, ఆన్లైన్లో పెట్టి మరి నెలకొకసారి బల్ల తీసుకుంటాం కదా. బల్ల కొంతమంది ఆన్లైన్ వాళ్ళు ఏం చేశారంటే కనుక, ఎవరు ద్రాక్షారసం వాళ్ళే కొనుక్కోండి, ఎవరు రొట్టె వాళ్ళే కొనుక్కోండి, ప్రార్థన చేస్తాను గుట్టుకుని మింగేయండి అని. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? నేను కాదు, ఇక్కడి నుంచి నేను విద్యాపురం వెళ్ళటానికి ఒక 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, కానీ లాక్డౌన్లో ఎక్కడెక్కడికి మొత్తం అంతా మార్కెట్స్ పెట్టేశారు. రహస్యంగా తెల్లవారుజామున 5 గంటలకు 5:30కు వెళ్ళి ఒక ఇంట్లో కూడుకుని ఒక 10 మంది ముందు వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినాక మెల్లగా అందరికి వ్యక్తిగతంగానే బల్ల ఇచ్చేవాళ్ళం. అంతేగాని ఆన్లైన్లో అది ఎక్కడ క్రమం, వాక్య క్రమం కాదా, లేకుంటే స్క్రీన్ మీద ఈ మధ్యకాలంలో స్తోత్రం ఏదో సామెతలో చెప్పబడినట్లుగా దూరపు కొండలు నులుపంట. ఏ కొండలు? దూరపు కొండలు నులుపంట. మీకోసం కన్నీరు కార్చేది సేవకులు, ప్రార్థన చేసేది సేవకులు. ఏమిటి కనుక మీ యొక్క క్షేమం, మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకునేది సేవకులు. కనుక ఏది ఉన్నా ఏమిటి కనుక సంఘానికి చెప్పాలి, సేవకులకి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మొన్న మేము ఇలాగే చాలా కాలం క్రితం అనుకుంటా గుంటూరు వెళ్ళాం. గుంటూరు నాగార్జున గ్రాండ్ అనుకుంటా. అక్కడ ఒకరికి ఎవరికి బిషప్కి ఇస్తున్నారంటే వెళ్ళాం. మేము వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు 2 వెహికల్స్లో వస్తున్నాం. ఒక సేవకులు చెప్తున్నారు, రాజధాని ప్రాంతంలో చేస్తారు సేవ అని చెప్తున్నారు, పాస్టర్ గారు మా సంఘ విశ్వాసి ఏమంటే కనుక రాజధాని ప్రాంతంలో ఎకరం పొలం ఉంది వాళ్ళకి, అది అమ్ముతాము, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మంచి రేటు రావాలి. ఎంత రేటు రావాలట? మంచి రేటు రావాలి అంటే అయ్యారు ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆత్మీయ బిడ్డలు ఏమంటే సంతోషంగా ఉంటే సేవకులు సంతోషంగా ఉంటారు. ఏమంటే కనుక మన పిల్లలు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, మన పిల్లలు విచారంగా ఉంటే మనం విచారంగా ఉంటాం. అయ్యగారు ప్రార్థన చేశారు. కృపగల దేవుడు ఏమంటే 1.5 ఎంత కమ్మారు? 1.5 అమ్మారు. 1.5 అమ్మితే హైదరాబాదులో ఏమంటే ఒక పెద్ద కార్పొరేట్ చర్చికి ఏమో 50,000 పంపించారంట, అయ్యగారికి ఏమో 500 చేతులు పెట్టారంట. ఏమండి, నేను రాజీనగర్ వచ్చిన కొత్తలో ఒక ఫ్యామిలీ ప్రార్థనకు వచ్చారు. భార్యాభర్తల మధ్య ఏదో గొడవ అయింది. భార్యాభర్తల మధ్య గొడవ అయింది, వారు విడిపోయారు. నేను ఆ కూర్చుని మాట్లాడడానికి కూడా నేను వెళ్ళాను. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చారు, అయిపోయింది, రాసేసుకున్నారు, విడాక అయిపోయింది. ఆమె మెల్లగా ప్రార్థనకు వస్తుంది. ఆమె పేరు పార్వతి. నేను చెప్పాను, అమ్మ దేవుడు మళ్ళీ మిమ్మల్ని కలుపుతాడమ్మా అంటే ఆమె పంపు దగ్గర చెప్పిందంట. అప్పుడు అందరికి ఇంట్లో పంపులు లేవు, రోడ్డు మీద పంపు. ఇలా చెప్పారంటే పాస్టర్ గారు ఊరికి నేను డూబు చెప్పాడు, ఆయన దగ్గర ప్రార్థనకి వెళ్తామని. తర్వాత కొంతకాలం తర్వాత ఆయన బైబిల్ రోడ్లో పెద్ద షాప్ అయింది. ఈ విడిపోయిన తర్వాత అంతా లాస్ అవుతుందంట, పెద్దలను తీసుకుని వచ్చాడు. మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. చక్కగా ఒక బాబు పుట్టాడు, దేవుడు దీవించాడు.
వచ్చి ఆ సిస్టర్ గారి సాక్ష్యం చెప్తున్నారు. పాస్టర్ గారి సాక్ష్యం అండి, చెప్పండి అమ్మా, సంతోషం, దేవుడు చేసిన మేలు అందరూ తెలుసుకోవాలి కదా, చెప్పండి అంటే మీరందరూ ప్రార్థన చేశారు, విడిపోయిన భార్య భర్తలు మేము కలిసాము. మరి ఎప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి, సంఘాన్ని పిలిచి సేవకుని పిలిచి ప్రార్థన పెట్టుకుని దేవునికి మహిమ చెల్లించాలి. అవునా? ఆయన చేసిన మేళ్లకు నేనేమి చెల్లించలేదు అన్నట్లుగా చెప్పాలి. అంతేనా? ఆయన చెప్తుంది సాక్ష్యం, దేవుడు కార్యం చేశాడు. మరి ఇప్పుడు నేను వెండి కొవ్వొత్తుని తయారు చేసి చెన్నై వెళ్ళి వెళంగిలిలో సమర్పిస్తాను, నా కోసం ప్రార్థన చేయండి. ఏం చేస్తుందంట? వెండి కొవ్వొత్తు తీసుకెళ్ళి అక్కడ వేస్తుందంట, మీరేం ప్రార్థన చేయండి. ఈ మధ్యకాలంలో ఎలాగైపోయిందంటే, నా కోసం మీరు ప్రార్థనలో పెట్టుకోండి, నా కోసం మీరు ఉపవాసాలు ఉండండి, నేను మాత్రం చెన్నై హైదరాబాద్ వెళ్తాను. మన కోసం కన్నీరు కార్చేది, మన కోసం ప్రార్థన చేసేది, మన కోసం అన్ని పరిస్థితుల్లో ఏమిటి కనుక మన స్థానిక సేవకులు. అవునా కదంటారా? చెప్పండి, అవునా కదా? అవును. మనకు బలహీనత వచ్చినా, సంతోషం వచ్చినా, విచారం వచ్చినా, చివరికి దేవుడు మన యొక్క పెద్దవాళ్ళని పిలిస్తే కార్యక్రమం చేసేది ఎవరు? చెప్పండి, ఎవరండి? సేవకులే. కాబట్టి తప్పకుండా ఏమిటి కనుక సేవకుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, క్రమాన్ని పాటించాలి. నేను నమ్ముతున్నా మీరందరూ ఆల్రెడీ అన్ని విషయాలు క్రమంగా ఉన్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమంటే కల్వరిలో 2 వ్యక్తులు ప్రార్థన చేశారు. ఎంతమంది వ్యక్తులు ప్రార్థన చేశారండి? 2 వ్యక్తులు. యేసు ప్రభు వారు సిలువెక్కినాక కూడా ఏం చేశారు? ఆయన ప్రార్థన చేశారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఏం చేసేవారుగా ఉండాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. మనందరికీ తెలిసినటువంటి మాట, ఏలియా గారు ప్రార్థన చేశారు ఆసక్తితో. అలాగేదండి, ఏమడిగిన వాక్యం చెబుతుంది, మోషే గారు ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఏం చేసేవారుగా? సాక్షాత్తు యేసు ప్రభువారు దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, ఆయనకున్నటువంటి ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయనంట ఏం చేసేవారట? రాత్రంతా ప్రార్థన చేసేవారట. పగలేమో ఆయన సువార్తను ప్రకటించేవారు, పగలేమో ఏమంటే పరిచర్య చేసేవారు. రాత్రి తండ్రితో ఆయన మాట్లాడేవారు. ఎవరితో మాట్లాడేవారు? తండ్రితో ఆయన మాట్లాడేవారు. ఈరోజు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. చాలామంది చెప్తుంటారు, ఏమండి దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి, దేవుడు నన్ను ఎప్పుడు దర్శించలేదండి, దేవుడు నాకు ఎప్పుడు కనబడలేదండి. ఆయన ఆది కాండం నుండి ప్రకటన వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నేను వాక్యాన్ని తీసి చదువుతూ ఉండాలి. ఏం చేయాలా? వాక్యాన్ని తీసి చదవాలి. నేను రాజీనగర్ వచ్చిన కొత్తలో ఒక పెద్ద ఆవిడ మన హాస్పిటల్ ఎక్కడ వర్క్ చేసేవారండి, నేను మర్చిపోలేను ఆ విషయం. పెద్ద ఆవిడ వచ్చారు, ఆమె పేరు ఏదో ఉంది. అయితే కనుక అప్పుడు నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆవిడ కనబడితే నేను రండి వచ్చి ప్రార్థన చేయండి మా కోసం అన్న. వచ్చారు. నేను బయటికి, నాకు అప్పుడు సైకిలే ఉంది, సైకిల్ వేసుకుని విద్యాపురం గుండులు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడిని. అయితే పాస్టర్ గారు ఒక్కరే ఉన్నారు, అప్పుడు వచ్చి వెళ్తుండమ్మా అని. నేను ఒకరోజు వచ్చేటప్పుడు గారు చెప్పాను కింద పార్వతి అని, ఆమె వచ్చింది, పాస్టర్ గారు, ముగ్గురు కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. సరే పెద్దవాడు, అమ్మ మీరు వాక్యం చెప్పండి అమ్మా అని. ఆమె చేసింది, కళ్ళు మూసుకుని బైబిల్ ఓపెన్ చేసి, దయాప్రాప్తురాలా నీకు శుభం. అప్పుడు భర్త విడిపోయిందాం, నువ్వు గర్భవతి కాబోతున్నావు. ఎవరి గురించి? మరియమ్మ గారి గురించి మాట్లాడుతుంది ఆవిడ, పార్వతమ్మ గారితో. గబుక్కుని ఏమన్నంటే బాధపడుతుంది పెద్ద ఆవిడ, తల్లి వయసు అయిపోయింది. వెళ్ళిపోయినాక అమ్మ తల్లిగారు, ఆమె పేరు మరియమ్మ అనుకుంటే బహుశా, అమ్మా మీకు ఒక మాట చెప్తాను, నేను చిన్నోడిని, కానీ ఇది క్రమం కాదు. బైబిల్ అంటే కళ్ళు మూసుకొని ఇలా తీసి ఏమంటే చిలక ప్రశ్నలు అంటది కాదమ్మా, నేను ఇలాగే చదువుతా, నాకు ఇలాగే వచ్చు. రైట్. ఇంకప్పటి నుంచి నన్ను ఇటు చూసి తీసి అందులో చూసి అటు వెళ్ళిపోయేది. చెప్పండి, బైబిల్ ఎలా చదవాలి? క్రమంగా చదవాలి. ఈరోజు 5 అధ్యాయాలు, రేపు 6వ అధ్యాయం, ఎల్లుండి 7వ అధ్యాయం, అలా 1 by 1 మనం చదువుకుని రావాలి. ప్రతి అధ్యాయం, ప్రతి వచనంలో నుండి దేవుడు నాతో నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి వాక్యం చెబుతుంది ప్రార్థనా స్థలం. చెప్పండి, ఏ స్థలం అంట? రెండోది కల్వరి క్షమాపణ దొరికే స్థలం. చెప్పండి, ఏ స్థలము? లూకాసు వార్త 23వ అధ్యాయం 34 వచనం ఒకసారి మనం చదువుదాం. 23:34. యేసు వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. కల్వరి ఏ స్థలమట? క్షమాపణ దొరికేటువంటి స్థలము, క్షమాపణ దొరికే స్థలం. ఇలాగేనంట 2 భార్య భర్తలు, ఏదో డిస్కషన్ అయింది, వాళ్ళిద్దరికి చిన్న సమస్య వచ్చింది.
ఏంటమ్మా, ఎందుకమ్మా మీరు నేను మీకు ప్రార్థన గురుదర్శన్కి వెళ్ళారంట అయ్యారు. సిస్టర్ గారు బయట కూర్చున్నారు, బ్రదర్ ఏం లోన కూర్చున్నారు. ఎప్పుడు వచ్చిన వెంటనే ఇద్దరు కలిసి చక్కగా పలకరించి దగ్గర కూర్చునేవాళ్ళు. అలాంటిది ఒకళ్ళేమో బయట కూర్చుని ఒక లోన కూర్చున్నారట. అమ్మా ఏంటమ్మా అలా కూర్చున్నారు ఏంటమ్మా అంటే, లేదండి ఇంకా నేను క్షమించనండి. మా అత్తయ్యని క్షమిస్తాను, మా మామయ్యని క్షమిస్తాను, వీధిలో వాళ్ళందరిని క్షమిస్తాను, కానీ నా భర్తను మాత్రం క్షమించేదే లేదన్న. అయ్యో ఏంటమ్మా, క్షమించాలమ్మా, ఆయన యజమాని కదమ్మా, దేవుడు నీకు ఇచ్చినటువంటి యజమాని కదమ్మా అంటే, లేదండి ఎవరైనా క్షమిస్తాను కానీ నా భర్తను మాత్రం క్షమించనండి. వాక్యం చెబుతుంది. ఆలోచన చేశాడు కనుక యేసు ప్రభువారు ఆయన కల్వరిలో ఆ దొంగని ఆయన ఏం చేశారు, క్షమించారు. ఆయన అంటున్నారు, తండ్రి మీరేమి చేయిస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఆ వీరిలో ఎవరున్నారంటే మీరున్నారు, నేనున్నాను. పొంతు పిలాతు ఉన్నాడు, రోమా సైనికులు ఉన్నారు, ఆయన హేళన చేసిన వారు ఉన్నారు, ఆయన సిలువేసిన వారు ఉన్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారు ఉన్నారు, ఆయన అవమానించిన వారందరూ కూడా ఉన్నారు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఏరుగురు గనక వీరిని క్షమించండి. శారీరకంగా హింసించిన వారు ఉన్నారు, మానసికంగా హింసించిన వారు ఉన్నారు, ఆయన వస్త్రహీనునిగా చేసి బాధించిన వారు ఉన్నారు. నిజంగా నువ్వు దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మలను రక్షించమని దేవుని పిల్లలుగా ఏమంటే క్షమాపణ దొరికే స్థలం ఏమంటే కల్వరి. ఏ స్థలం అండి? కల్వరి. క్షమాపణ దొరికేటువంటి స్థలము కల్వరి. ఉదయకాలం ఎలా ఉన్నా సాయంత్రానికి ఏమవ్వాలా? సమాధాన పడాలంటారా? సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల ఎవరితో సమాధాన పడాలి? యజమానితో సమాధాన పడాలి, తోడుకోళ్ళతో సమాధాన పడాలి, అలాగే భర్తతో సమాధాన పడాలి. ఎవరితో? భర్తతో సమాధాన పడాలి. ఇలాగేనంటే ఇద్దరు తోడుకోళ్ళు, చాలా సీనియర్స్, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఏమంటే కనుక అసమాధానాలు ఉన్నాయంట. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారంటే, అమ్మా నీ తోడుకోళ్ళు మరి ఈరోజు రేపో అన్నట్లుందమ్మా, ఒకసారి వెళ్ళి పలకరించమ్మా, తప్పమ్మా, ఆమె పెద్ద ఆవిడ కదమ్మా అంటే, ఈమె వెళ్ళిందంట. చిన్న తోడుకోళ్ళు పడుకుని ఉంది మంచం మీద, ముఖం మీద నోట్లో ఈగలు వాళ్తున్న పాపం తోలుకునే ఓపిక లేదు ఆమెకి, పడుకునే ఉంది సోయి లేకుండా. ఎప్పుడైతే ఈ చిన్న తోడుకోళ్ళు వెళ్ళిందో ఈమెను చూసి అని తిరిగిందంట. నోట్లో ఈగలు వెళ్ళినా కానీ తోలుకునే ఓపిక లేదు, కానీ ఈ తోడుకోళ్ళు వెళ్ళేవాడికి అని ఇలా తిరిగిందంట. ఎక్కడ పౌరుషం, ఎంత పౌరుషం అంటారా చెప్పండి? చచ్చిపోయే ముందు కూడా సమాధాన పట్ల. దేవుని పిల్లలుగా మనం సమాధానాన్ని వెతికి వెంబడించాలి, వెంటాడాలి. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉదయకాలం ఎలా ఉన్న సాయంత్రానికి అలా మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఒకరోజు ఏమైందంటే, ఎక్కడో ఫ్యామిలీ ఇరిటేట్ జరిగింది. వాక్యం చెప్పడానికి వెళ్ళబోతున్నా నేను. ఆ రోజు అంతకు ముందు రోజు అనుకుంటా పాస్టర్ గారు నేను గట్టిగా అరిశాను, టయానికి రెడీ అవ్వట్లేదు, టయానికి అది ఇదని గట్టిగా బయలుదేరుతున్నా. నేను చెప్పాలి, చెప్తే కానీ పాస్టర్ గారు రెడీ అవుతారు. అందరి గురించి చెప్పారు, మరి నా గురించి కూడా చెప్పాలిగా. నాకేమో కొంచెం అడ్డొస్తుంది. నేనేమంటే కనుక ఇంట్లో యజమాని కాబట్టి నేను చెప్పడం ఏంటి? ఆమె రెడీ అవ్వాలి కదా, ప్రార్థన టైం అయిపోయింది కదా, టైం అయిపోతుంది. వాళ్ళేం ఫోన్, అయ్యగారు బయలుదేరారా, సరే అమ్మా త్వరగా రెడీ అవ్వు. రెడీ అయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళాం. అది ఫ్యామిలీ రిట్రీట్, అది భార్య భర్తలు కలిసి రమ్మని పిలిచారు. నేను ఒక్కడనే స్తోత్రం చెల్లించమని వెళ్ళాను అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు అక్కడ. ఈరోజు దేవుని పిల్లలుగా కనుక ఉదయకాలం ఎలా ఉన్నా సాయంత్రానికి మనం ఏం చేయాలి? సాయంత్రానికి మళ్ళీ మన పడకలు చేరే లోపల మనం సమాధానం పడాలి. చెప్పండి హల్లెలూయా. మనమే కదిపి పలకరించాలి. ఒక్కోసారి పలకరించాలంటారా చెప్పండి? లేదండి, ఇప్పుడు అంతా మేము సగం ఆకాశంలో సగం, భూమిలో సగం, మీలో సగం కాబట్టి లేదు మీరే మాతో మీరే తగ్గి ఉండాలి. మేమే కాదు, ఎవరైనా సరే, ఎవరైనా బ్రదర్ అయినా సిస్టర్ అయినా, ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు పరిచయం చేస్తున్నారు, ఇద్దరు పాటలు పాడుతున్నారు, ఇద్దరు వాక్యం చెప్తున్నారు, స్తోత్రం. అయినప్పటికీ కూడా దేవుని పిల్లలుగా సాక్షాత్తు ఆయనే మనల్ని క్షమించాడు కదా, శిలువ మీద దొంగను క్షమించాడు. ఈరోజు మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. చెప్పండి హల్లెలూయా.
ఒక దైవజనుడు వాక్యం చెప్తా అంటున్నాడు, అయ్యా కొంతమంది అంట ఏమంటే కనుక ఫ్యామిలీ ఏమంటే భార్య భర్తలు పిలిచారట, భార్య భర్తలను పిలిచి మాట్లాడుతున్నారంట. భార్య భర్తలు పిలిచి, మీలో గొడవలు లేని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి 2 గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలనుకున్నాం, మీరు రండి, ముందుకు రండి అంటే అందరు కూర్చున్నారంట. ఒకళ్ళు లేచారంట, 5 సంవత్సరాల నుంచి మా మధ్యలో ఎటువంటి గొడవలు లేవు, ఏం లేవంట, ఎటువంటి గొడవలు లేవంట. అక్కడ కూర్చున్న ఆ మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది, పేపర్ పుస్తకాలు పెట్టుకుని కూర్చున్నారంట. మీరు చెప్పండి, మేమందరం కూడా నోట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే ఎలా ఉండాలి అని అడిగితే వాళ్ళిద్దరు అనుకున్నారంట, ఈ వీధిలో ఇదిగో అటు పక్కన వాళ్ళు గొడవ అయితే చెంబులు బయట ఇసిరేస్తున్నారు, ఇటు పక్కన గొడవ అయితే కనుక చాట్లు బయట ఇసిరేస్తున్నారు, వాళ్ళు వద్దు, నువ్వు నన్ను అరిసినా నేను నిన్ను అరిసినా ఏం చేద్దామంటే కనుక నీ మీద కోపం వస్తే నేను వరండాలో పడుకుంటా, నా మీద కోపం వస్తే నువ్వు ఇంట్లో పడుకో. మరి పిల్లల సంగతి దేవుడు ఎరుగు. 10 సంవత్సరాలు అయిపోయినాయి, మాటలు లేవు, కలిసి కుటుంబం లేదు, పిల్లలు లేరు. ఇది ఆశీర్వాదం అంటారా? ఇది మంచిదంటారా? చెప్పండి, మంచిదంటారా? లేదు. ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి మా దగ్గరికి. ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఆ యొక్క అమ్మాయి తాలూకా సిస్టర్ తాలూకా వాళ్ళు, నువ్వు ఆయనకంటే ఒక సంవత్సరం అయితే కనుక ఒక మెట్టు ఎక్కువే చదువుకున్నావు, ఎక్కువే సంపాదిస్తున్నావు కాబట్టి సామాన్లు సర్దుకురుండు, నేను వస్తా తీసుకెళ్ళిపోతా. ఏమండి? లేదు లేదు, అలా చెప్పకూడదు. నేను చెప్పాను మొన్నే, ఒక పెళ్ళి 6 నెలలు వాళ్ళ పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యారు మనం పెళ్ళిలోని కలుసుకున్నాం, నూజివీడు దగ్గర గణపవరం అన్నమాట వాళ్ళది. మీతో ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు అయ్యగారు, మీ విశ్వాసకి పెళ్లి కుమార్తెకి కాదు అత్తగారికి చెప్పండి పాస్టర్ గారు, ఆమె ఏం చెప్తుంది ఏంటో. ఆ పిల్ల చిన్నది, మొన్నే 19 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటా, అసలు ప్రతిదానికి అలుగుతుందండి. అదేనంటే బెదిరిస్తుందండి. నేను లేదయ్యా, నేను మాట్లాడతాను. పిలిచి వాళ్ళ అమ్మగారిని నా అమ్మాయిని పిలిచి పాస్టర్ గారు నేను కూర్చోబెట్టి మాట్లాడాము. అమ్మా తప్పు, అలాగా వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నాయి, 3వ వ్యక్తి మనం ప్రవేశించకూడదు. వాళ్ళు కింద పడినా పైన పడినా వాళ్ళే సర్దుకుని ఉంటారు, అంతేగాని అమ్మా నువ్వు రెడీగా ఉండు నేను వస్తున్నాను అని మాత్రం చెప్పకమ్మా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది కల్వరి క్షమాపణ దొరికే స్థలం. చెప్పండి, ఏ స్థలం అండి అది? క్షమాపణ దొరికే స్థలం. నిజంగా మన యేసయ్య మనల్ని క్షమించకపోతే, మన యేసయ్య నన్ను మిమ్మల్ని క్షమించకపోతే మనం ఈ స్థలంలో ఉండేవాళ్ళమా? లేదండి, ఈ స్థలంలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకో. ఆయన మనల్ని ప్రేమించారు. ఏముందని ప్రేమించారు? మనం ఎత్తు పొడవుకున్నామనా, బాగా చదువుకున్నామనా, పరిశుద్ధులమనా, ప్రార్థనాపరులమనా, ఏముందని మనల్ని ఆయన ప్రేమించారు? ఏ మంచి నాలో మనలో లేదు. ఏ మంచి ఉందండి మనలో? ఏదైనా మంచి ఉందా? ఏ మంచి లేదు. చెడ్డవారైన మనలను ఆయన ప్రేమించారు, ప్రేమిస్తూనే ఉన్నారు. వాక్యం చెబుతుంది కదా, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నేను నీ ఎడల కృపను చూపిస్తాను. ఆయన మనలను ప్రేమించారు, మనం పడిన చోటికి వచ్చారు, మనల్ని లేవనెత్తారు, మనల్ని ధైర్యపరిచారు, మనల్ని బలపరిచారు. అవును, ఆయన క్షమించే దేవుడు. ఎలాంటి దేవుడట? క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడుగా ఆయన ఉన్నాడు. ఒకసారంట సంబలపూర్ పెద్ద బందిపోడు దొంగ కొన్ని 100 మందిని చంపేశాడంట. ఒక సేవకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడంట. వెళ్తున్న సమయంలో ఆ దొంగ ఆ సేవకుడిని ఆపాడట. ఆపి నీ దగ్గర ఏముంది ఇవ్వు అంటే ఆయన దగ్గర, అయ్యా నా దగ్గర బైబిల్ ఉంది, అంతకుమించి నా దగ్గర ఏం లేదు. ఈయన చెప్పారట, నువ్వేం చేస్తానంటారు? నేను బందిపోడు దొంగని, నీ దగ్గర ఏమంటే ఆ నల్ల బుక్ ఉంది కదా, దానిలో డబ్బులునే తీసుకుందామని వచ్చాను అంటే ఆయన అన్నాడట, అయ్యా నీ యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? యేసయ్య నేను ప్రేమిస్తున్నారు అంటే వెంటనే ఆ పాస్టర్ గారిని ఆ కొండ గుహలో తీసుకెళ్ళాడంట. అక్కడ చాలా పుర్రెలు పడి ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా. అయినాడు, ఇంతమందిని నేను చంపాను, ఇంతమందిని ఏమంటే చంపేస్తాను, ప్రాణాలు తీశాను, అయినా నన్ను దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపైనా వెంటనైనా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతుంది కల్వరి ప్రార్థన చేసే స్థలము, కల్వరి క్షమాపణ దొరికే స్థలము. చెప్పండి, ఏ స్థలమట?
క్షమాపణ దొరికేటువంటి స్థలము. అంత మాత్రమే కాదు, కల్వరి ఆదరణ దొరికే స్థలం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కల్వరి ఒకటి ఏమంటే కనుక ప్రార్థించే స్థలం, 2 క్షమాపణ దొరికే స్థలం, 3 ఏమిటి కనుక ఆదరణ దొరికే స్థలం. చెప్పండి, ఏది దొరికితే స్థలము? ఆదరణ దొరికే స్థలం. సాక్షాత్తు యేసు ప్రభు వారు సిలువలో తనను పెంచి పోషించి పెద్ద చేసినటువంటి తల్లిని ఆయన మర్చిపోలేదు. తల్లి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మ అంటే ఇష్టం లేనివాళ్ళు ఈ సృష్టిలో అంట తల్లి ప్రేమకు మించిన ప్రేమ. ఒక భక్తుడు రాస్తూ అంటాడు, అన్ని చోట్ల దేవుడు ఉండలేడు కాబట్టి కొన్ని స్థలాల్లో అంట తల్లిని పెట్టాడంట. ఎవరిని పెట్టాడట? తల్లిని పెట్టాడట. తల్లి స్పర్శ బిడలకంట నెమ్మదిని, ఆదరణ. ఎంతమంది ఎత్తుకున్నా, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ చిన్నపిల్లల్ని ఎంతమంది ఎత్తుకున్నా వాళ్ళు ఏడుపు ఆపరు. కానీ తల్లి ఎత్తుకుంటే తల్లి వలన ఆ పిల్లలు ఏమవుతారు? ఆదరించబడతారు, ఓదార్చబడతారు. నెమ్మది, వెంటనే వారికి ఉన్న దుఃఖము తొలగిపోతుంది. ఒక ఇంట్లో తల్లిదండ్రులు, ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు. అయితే తండ్రిగా ఉండగలడు, కానీ తల్లి అయితే తండ్రిగా ఉండగలడు, తల్లిగానే ఉండగలదు, తండ్రిగా కూడా ఉండగలదు. సృష్టిలో అనాథులు కూడా ఎవరండి? అనాథులు కూడా, వారికి కూడా ఒక తల్లి గర్భం నుండి వచ్చిన వారే. బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే అవ్వ, ఆదాము, అలా మెల్కీసెదెకు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తల్లి గర్భం నుండి వచ్చినటువంటి వారే. మనందరికీ తెలిసినటువంటి ఒక తల్లి, మన భారతదేశానికి ఒక తల్లిగారు ఉన్నారు, మదర్ తెరెసా. ఏ తెరెసా అండి? మదర్ తెరెసా. ఆవిడంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు. అంటే ప్రార్థన మానేమని కాదండి, ప్రార్థన చేయాలి, అలాగే సహాయం కూడా చేయాలి. ఒక భక్తుడు రాస్తూ అంటాడు, ఏమంటే మందిరంలో రొట్టె విరవడం మాత్రమే కాదు, రొట్టెలు కూడా పంచాలి. ఆవిడ గురించి నేను చదివాను, లేకపోతే విన్నాను. ఒకరోజు అంటే ఆవిడ ఆ కల్కటా కనుక ప్రాంతంలో ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ మీద పడిపోయి ఉన్నాడట. మురికి బట్టలతో ఉన్నాడు. కనుక కొన్ని నిమిషాలు లేకపోతే కొంతసేపట్లో అతని ప్రాణం పోతుంది. ఆమె దగ్గరికి వెళ్ళిందంట ఆవిడ. దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తీసుకుని, బాబు ఏంటి నీ పరిస్థితి అంటే ఆయన చెప్పాడంట, అమ్మా నేను మరి కొన్ని నిమిషాలు చనిపోతాను, నాకు తెలుసు, నేను నా తల్లిని నేను చూడలేదమ్మా, ఒక్కసారి నన్ను నువ్వు హత్తుకో అమ్మా అని అడిగాడంట. ఆమె ఏం చేస్తుందంటే, ఆ తల్లి ఆ యొక్క తెరీసా ఆ యొక్క వ్యక్తిని దగ్గర తీసుకుని హత్తుకుని తన ఒళ్ళోకి తీసుకుని ఉంటే మరి కొన్ని నిమిషాల్లో తను చనిపోయాడట. వాక్యం చెబుతుంది కనుక కల్వరి ఆదరణ దొరికే స్థలం అది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును. కొన్ని విషయాలు ఎవరు చెప్తారు? యజమానికి చెప్తారు. స్నేహితులతో చెప్తారు. కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేం కదండి, ఎవరికి చెప్పుకోలేం. మనం ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు, కన్నీరు కార్చిన రోజులు ఉంటాయి. అవును, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఉపవాసం ఉంటున్నా, దేవుని సన్నిధిలో గడుపుతున్నా, అయినా ఈ కష్టాలేంటి, ఈ కన్నీరేంటి, ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి, ఈ నిందలేంటి, ఈ అవమానాలేంటి? దేవుడు నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడా? వాక్యం చెబుతుంది, కల్వరి ప్రార్థించే స్థలం మాత్రమే కాదు, కల్వరి క్షమాపణ దొరికిన స్థలం మాత్రమే కాదు, కల్వరిలో ఆదరణ. చెప్పండి ఇదట, ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు. నీ తోడు నాకుండగా
నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా అందరూ చెప్పాలి. నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణకర్తవు అనాథులిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. అల్పుడనయ్యున్న నన్నో చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెను. అందరూ చెప్తాం. అవునయ్యా. అల్పుడనయ్యున్న నన్నో చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగేనే. నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. యేసయ్యా అందరూ చెప్తాం. నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, జీసస్, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణకర్తవు అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, చివరిసారిగా మరొకసారి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, డాడీ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అనేకమైన సందర్భాల్లో ఒకవేళ ఆదరణ లేని వారిగా మనం ఉన్నాం. అవును కదా. ఇక్కడ కూర్చున్న మీలో అనేకమైన సార్లు మీకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెళ్ళు ఉన్నారు, యజమాని ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. కానీ అందరున్న ఎవరు లేనన్నట్లుగా ఒంటరి గడిపిన పరిస్థితులు మీకు నాకు ఉన్నాయి అనుకున్నారు అనేకమైన సార్లు. నిజంగా అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆదరించకపోతే మనం పిచ్చివారిగా అయిపోయేవాళ్ళం. ఎలా అయిపోయేవాళ్ళం? పిచ్చివారిగా అయిపోయేవాళ్ళం. కానీ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆదరించాడు, మనల్ని ధైర్యపరిచాడు, మనల్ని బలపరిచాడు. మనం అనుకుంటున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నామే, ఉపవాసం ఉంటున్నామే, పరిచర్య చేస్తున్నాము, కానికిస్తున్నామే, ఎందుకని నాకు ఈ నిందలు, ఎందుకని నాకు ఈ అవమానాలు, ఎందుకని నాకు ఈ బలహీనతలు? అందరూ ఉండి కూడా ఎవరికి నేను చెప్పుకోలేకపోతున్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారు వ్యక్తం చేశారు,
ఇంటి మీద ఉన్న వంటిగా ఉన్న పిచ్చుకని పోలి ఉన్నాను, గూడబాతుని పోలి ఉన్నాను. ఏబుగారైతే అంటారు, నా బంధువులు ఎవరు నా దగ్గరికి రావడంలే, నన్ను ఎవరు పలకరించడంలే. ఒకరోజు నేను విసన్పేట ప్రార్థనకు వెళ్తున్నాను. నేను నాతో పాటు ఒక బ్రదర్ వచ్చారు, ఆయన టీచర్, ఆయన గవర్నమెంట్ స్కూల్లో టీచర్. వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఆ బ్రదర్ చెప్తున్నారు, అయ్యారు నేను బాప్తిసం తీసుకోకముందు, రక్షింపబడకముందు నా భార్య నేను అక్కడ ఉండగానే గడగడలాడుకుంటూ నన్ను ప్రేమించేది, నన్ను గౌరవించేది. పిల్లలు అందరూ కూడా అండి, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుళ్ళు బలపడుతున్న కొలది ఆమె నన్ను నిర్లక్ష్యం చేస్తుందండి, ఆమె నన్ను గౌరవించట్లేదండి. ఇంటికి వస్తే కనీసం మంచం ఇవ్వట్లేదు, భోజనం పెట్టట్లేదండి, చూటిపోటి మాటలు అంటుంది. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ప్రభువా, నేను తెలుసుకున్నాను కదా, నీ రక్తంతో కడగబడ్డాను, నీలోకి బాప్తిసం తీసుకున్నాను, అన్ని విషయాలు ఇంతకుముందు కోపదారిగా ఉండేవాడిని, ఇప్పుడు అన్ని విషయాలు తగ్గించుకుని ఎందుకు ఇలా అవుతుంది? ఆ రోజు అంటే ఆయన భోజనం చేయకుండా డాబా మీద పడుకుని ఏడ్చుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఉన్నాడంట. వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యం నన్ను బ్రతికించును, బాధల్లో నాకది నెమ్మదిని. వెంటనే ఈ పాట వినపడుతుంది, నాదరణకర్తవు అనాథగా విడువు అనుకున్నాడంట. ఎందుకు నేను బ్రతకాలి? నా పిల్లలను ప్రేమించట్లా, నా పిల్లలను గౌరవించట్లా, నా భార్యను నేను ప్రేమించట్లా. కానీ ఆ రోజు దేవుడు ఆయన్ని ధైర్యపరిచి బలపరిచాడు. బ్రదర్ నన్ను, లేకపోతే నేను ఏదో ఒకటి చేసేసుకుందాం అనుకున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. నిరీక్షణ మనకుంది, లోకస్తుల్లా కాదు. మన ముందున్న పరిస్థితులని మన దేవుడు మార్చగలడు అంటారా? మార్చగలడు. మన కన్నిటిని నాట్యంగా మార్చగలడు. మన ఇరుకుని విశాలపరచగలడు. మనకున్న అనారోగ్యాన్ని ఆయన ముట్టి స్వస్థపరచగలడు. ఇక్కడ కూర్చున్న తల్లులను అడిగి చెప్తారా, అయ్యా అవునయ్యా నేను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానయ్యా. అటువంటి పరిస్థితులు నిజంగా నా దేవుడు నన్ను ఆదరించకపోతే, నా దేవుడు నన్ను బలపరచకపోతే మీరు ఏమైపోయేవాళ్ళమో. నేను దేవుడిని సేవకుడిగా చెప్పగలను. ఒకరోజు అది బహుశా 2013 సంవత్సరం అనుకుంటా, 2013 సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తున్న సమయంలో నేను మందిరంలోకి వెళ్ళి అన్ని సిద్ధపరుస్తున్నా. అందరూ అక్కడికి వస్తారు. ప్రారంభ కూడిక 3 సంఘాలు కలిపి జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి లోనికి వచ్చి నాతో గొడవపడి మందిరంలో నా తల పగలగొట్టాడు. హాస్పిటల్కి వెళ్ళాను, మరలా ఇంటికి వచ్చాను. ప్రార్థన జరుగుతూనే ఉంది. ఎవరో సేవకులు వచ్చారు, వారు జరిగించారు. ఆ రోజు అనిపించింది, నేను ఈ మందిరంలో ఉన్నాను, దేవుని యొక్క వాక్యం అందించాలనుకున్నాను, వచ్చిన వారిని బలపరచాలనుకున్నాను. నాకెందుకు ఇటువంటి అవమానం కలగాలి? నేను నా పిల్లలు ఒకవేళ ఏదైనా మందిరంలోనే ఏదైనా చేసేసుకుందామా? అందరు వచ్చారు, ప్రార్థన జరుగుతుంది. ఆ రోజు అయిపోయింది. 2వ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అందరు ప్రార్థన చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. నాకు ప్రార్థన రావట్లా. మందిరంలో కూర్చున్నాను, కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ప్రార్థన అయిన తర్వాత ఆ రోజు ఆ వీధిలో గుణదల ఐపీఎస్ చర్చిలో సీనియర్ విశ్వాసం అనమాట, పెద్ద నడవలేకపోతుంది. ఆవిడ పేరు మార్తమ్మ గారు, వాళ్ళ ఆయన గారి పేరు ప్రభాకర్ రావు గారు. రైల్వేలో ఆయన జాబ్ చేస్తారు. ఎప్పటి నుంచి కబురు చేస్తుంది, అయ్యా ఒకసారి వచ్చి ప్రార్థన చేశాలండి అయ్యా. నేను ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆవిడకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను ఆవిడ ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. నా కుమారుడా, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకముందు నేను అనుకున్నాను, నువ్వు నా చేతిలో ఉన్నావు, నీకు విరుద్ధంగా ఉన్నది ఏది వర్ధిల్లదు, నీ భక్తి నీకు ధైర్యము. అవును కదా, ఏంటి ఇంత భక్తి చేస్తున్నాం, ఎంత ఉపవాసం ఉంటున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, అయినా ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు? చాలా సందర్భాల్లో నిజంగా అన్నిటికంటే లాస్ట్ బాణం ఏంటంటే ఏమిటి కనుక నిరుత్సాహం. నిరుత్సాహం. అపవాది ఏదో ఒక విధంగా మనల్ని పడగొట్టాలని వాడు చూస్తుంటాడు. యోబు గారి విషయం చూస్తే పిల్లల మీద ఒక బాణం వేశాడు వాడు.
ఆస్తి మీద ఒక బాణం వేశాడు, ఆరోగ్యం మీద ఒక బాణం వేశాడు, అన్నీ కోల్పోయాడు. కానీ విశ్వాసాన్ని కోల్పోవాలి, విశ్వాసాన్ని కోల్పోవాలా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం భక్తి చేయగలమా, ముందుకు కొనసాగగలమా? నాకు నేనుగా మీకు మీరుగా ముందుకు వెళ్ళలేరు. కానీ విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తే, ఎవరి వైపు చూడాలి? తల్లిదండ్రుల వైపు కాదు, అన్నదమ్ముల వైపు కాదు, అక్క చెల్లు వైపు కాదు, ఇంకెవరెవరి వైపు కాదు, కానీ విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మన జీవితాల్లో పోరాటాలు, ప్రతికూల పరిస్థితులు, ఎవరు మనల్ని ఆదరించగలరు? మనం 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 ప్రేమించాలనుకున్న వారి నుంచి వ్యతిరేకతలు. నేను ఒక మాట చెప్పి ముగించబోతున్నాను. కరోనా సమయంలో మా నాన్నగారు లాభం మీద నుంచి పడి చనిపోయారు. 3 రోజుల తర్వాత గుంటూరు జీజీహెచ్లో జాయిన్ చేశాం. నిజవాళ్ళు ఎవరు జాయిన్ చేసుకోలేదు. గుంటూరు జీజీహెచ్లో జాయిన్ చేస్తాం. 3 రోజులు ఆయనతో ఉన్నాను. 3వ రోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈయనకి పాజిటివ్ వచ్చింది, కరోనా వచ్చింది, ఈయన బాడీ ఇవ్వండి అన్నారు. తర్వాత మేము ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేయించి చివరికి తీసుకొచ్చాం. గుండుదల మెడికల్ కాలేజ్ ప్రక్కన వాళ్ళే ఒక వ్యాన్లో పెట్టి తీసుకొచ్చారు. స్టాఫ్ అందరూ మేమే పూడుస్తామని చెప్పారు, నేను భూస్థాపితం చేస్తామన్నారు. మేము అక్కడికి వచ్చిన తర్వాత ఆయన బాక్సు నేను మా కుటుంబ సభ్యులు పట్టుకుని వెళ్ళి మేమే ఆ భూస్థాపిత కార్యక్రమం చేశాం. ఆ తర్వాత నాతో ఉన్న చర్చిలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలు, అన్న ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి అంటే పాజిటివ్ వచ్చింది, కరోనా ఉందని వచ్చింది. 2 రోజులు ఇంట్లో ఉన్నా నేను. సేవకులు, కొంతమంది సేవకులు ఫోన్ చేశారు, అన్న పాస్టర్ గారు మీకు షుగర్ ఉంది, ఇంట్లో ఉండొద్దు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ప్రాబ్లం అవుతుంది అనగానే ఇబ్రహీంపట్నం నిమ్రాలో జాయిన్ అయ్యాను. 12 రోజులు క్వారంటైన్లో ఉన్నా. 12 రోజులు క్వారంటైన్లో ఉన్నాను. దానిలో చాలామంది, ఇంచుమించు మేమున్న రూమ్లో ఒక 40 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ చిన్న చిన్న వాళ్ళే. నాతో పక్కన బెడ్ అబ్బాయి అయితే ఎగ్జామ్ ఏంటంటే కనుక ఇంటర్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ చూసినప్పుడు వీళ్ళందరూ భయంతో లేరు. అందరూ ఎవరికాళ్ళు మొబైల్ ఆన్ చేసుకోవడం, పాటలు పెట్టుకోవడం, ఎలా పడితే అలా. నేను కూడా, ప్రభు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి నువ్వు? ఆ టైంలో ఎక్కడ చర్చెస్ ఓపెన్ అవ్వట్లా, ఆన్లైన్లో జరుగుతుంది. నేను అది పెట్టుకు రోజు కూర్చుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఇలా చేసేవాడిని. ఆ టైంలో మెల్లగా ఒక్కొక్కరు మా రూమ్లో ఉన్న వాళ్ళు నా దగ్గర రావడం, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. భార్య భర్తల మధ్య. ఇంకా ఆయన నర్సాపురం నుంచి వచ్చాడు, యవనస్తుడు. మా భార్య నా మీద అలిగి వెళ్ళిపోయింది, మేమిద్దరం కలిసి ఉండే మాకు ఒక పాప అండి, ప్రార్థన చేయండి. మరొక వ్యక్తి వచ్చాడు, అయ్యా నేను రాత్రి పడుకుంటే ఎవరో వచ్చిన కాళ్ళు లాగుతున్నారు. ఇలాగా ఇంచుమించు ఒక 11 మంది 12 మంది వచ్చి ఇలాగా చెప్తున్నారన్నమాట. మేము అక్కడి నుంచి డిస్పస్ అయ్యేటప్పటికి వాళ్ళు అన్నారు, అన్న పాస్టర్ గారు మనమందరం కలిసి ఒక గ్రూప్ పెట్టుకుందామా? ఏంటి గ్రూప్ అంటే నిమ్రా కరోనా బ్యాచ్ అండి. బాబు నిమ్రా అక్కడికి వెళ్ళినా మన కరోనా బ్యాచ్ ఉంది, నిమ్రాని పెట్టండి. దరిదాపు ఒక 23 మంది. ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఎవరు అన్యులు, దేవుని ఎరగిన వాళ్ళు. నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అక్కడ ఏదో చిన్న దేవుని మాట చెప్పడానికి నన్ను తీసుకెళ్ళాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు పట్టుకెళ్ళాను. పాస్టర్ గారు అన్నారు, మీరు తీసుకెళ్ళిన బట్టలు కానీ డబ్బులు కానీ అన్నీ ఇచ్చేసారండి, ఇంటికి ఏం తేవద్దు. 200 మాత్రమే అక్కడున్న అటెండర్స్కి ఇచ్చాను, 800 తిరిగి తీసుకొచ్చాను. నాకు తెలిసిన ఒక సేవకులు అయితే 40 lakhs, 30 lakhs, 25 lakhs, 10 lakhs ఖర్చు పెట్టారు. తిరిగి ఇంటికి రాలేదు వాళ్ళు. సీనియర్ సేవకులు, వారికంటే నేను యోగ్యుని కాదు, పేర్లు చెప్పనే. కానీ దేవుడి కృప ఏంటంటే 1000 రూపాయలు పట్టుకెళ్ళి 200, 800 ఇంటికి తీసుకొచ్చాను. క్షేమంగా నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఇంచుమించు 1 year తర్వాత నాకు గుండెల్లో నొప్పి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, వెంటనే ఆపరేషన్ చేయాలి, ఒక 5 లక్షలు చూసుకోండి. ఎన్ని లక్షలు? 5 లక్షలు. విశ్వాసం దేవుని మీద ఆనుకుని పరిచర్య చేసేవాడు. 5 లక్షలు, 5,000 కూడా లేవు మా దగ్గర. మమ్మల్ని చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళకేంటి కారులో తిరుగుతున్నారు, బళ్ళు వేసుకు తిరుగుతున్నారు, వీళ్ళకి అసలు ఏమైనా తక్కువ అవుతుందా, ఏమైనా తక్కువ ఉందా? ఎవరు నమ్మరు. నమ్ముతారా? నేను ఫస్ట్ బండి బయో చేత కొనుక్కుని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారు ఎంప్లాయ్, ఎల్సిటీ బోర్డులో ఇన్స్పెక్టర్ అయినా.
బండి కొన్నావు, పెట్రోల్ ఎవరు ఇస్తారు అన్నారు. అప్పుడు 15 రూపాయలు నాకు తెలిసి బండి కొన్నప్పుడు, నేను కొన్నప్పుడు లీటర్ పెట్రోల్. బండి కొన్నావు, పెట్రోల్ ఎవరు 12,500 పెట్టి బండి ఇచ్చిన దేవుడు నాకు పెట్రోల్ ఇవ్వడా? ఏండి ఇవ్వడండి? నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదండి. పరిచయకి వెళ్ళి ఇల్లు దేవుడు నీకు సహాయం చేస్తారని చెప్పలేదు. బండి కొనుక్కుని వెళ్తే ఆయన అంటున్నాడు, మా తండ్రి గారు బండి కొన్న పెట్రోల్ ఎవరు పోతారు నీకు అన్నాడు ఆయన. మా కుటుంబ సభ్యులు 4 సిస్టర్స్ ఉన్నారు నాకు. వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అన్నారు, పెద్దబాబు నీకు బండి లేదు కదా, బండి కొని ఇస్తామన్నారు. ఫోన్లే, స్తోత్రం దేవ, మంచి మనసు ఇచ్చేవాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఉన్నారు, ఇప్పుడు నువ్వే కొనివ్వాలి, మాకు దేవుడు నిన్ను దీవించాడు. దేవుడు ఫస్ట్ బండి తీసుకోవడానికి దేవుడు కృప చూపారు. చేతక్, బజాజ్ చేతక్ సెకండ్ హ్యాండ్ 12,500. సగం అమౌంట్ ఇచ్చాం, టైం పెట్టాం. ఆ బండి అమౌంట్ కట్టాలి. ఒక ఆఫీసర్ అనమాట, ఆయన ఎప్పుడైనా పిలుస్తుంటాడు, ప్రార్థన చేయాలి పాస్టర్ గారు రండి. వెళ్ళి ప్రార్థన చేసాం. ఆయన అంటే ఎవరికో షూరిటీ పెట్టాడంటే 8 లక్షలు నెల కట్ అయిపోతుంది. కృప ఏంటంటే ఒక నెల తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయ్యారు, డబ్బులు తీసుకొచ్చారంటే, పాస్టర్ గారు ఇదిగోండి బండి తీసుకున్నారు, కట్టేశారు. లేదండి ఇదిగోండి మిగిలిన అమౌంట్ కట్టేయండి. ఉన్న చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే, పూర్ణ హాస్పిటల్, వాళ్ళు అన్నారు వెంటనే హాస్పిటల్ జాయిన్ అవ్వాలి మీరు, ఏం చేయాలి? సరే మే పాస్టర్ గారు అన్నారంట, ఇంటి కాగితాలు ఎవరికి ఇచ్చి విశ్వాసానికి కొంచెం తాకట్టు పెట్టి డబ్బులు తెండి అని. వాళ్ళు మాట్లాడుకుని, ఇప్పుడు పాస్టర్ గారు సర్జరీకి వెళ్తే మంచం మీద కనీసం ఒక 3-4 నెలలు ఉండాలి. ఆయన ఎక్కడ కడతారు? వడ్డీ కడతారా అసలు కడతాడా ఆలోచన చేసి వాళ్ళకున్న గోల్డ్ పెట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పెట్టి డబ్బులు తెచ్చారు. కృప ఏంటంటే, డాక్టర్ గారు ఇక్కడ పూర్ణ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ గారు, ఆయన పేరు మారుతి ప్రసాద్ గారు, ఆయన ఎన్ఆర్ఐలో పనిచేస్తారు. అక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు. నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. మా దగ్గరికి షుగర్ కార్డు రాయడానికి వస్తే, ఇల్లు ఎవరిది మీది, ఆ బండి ఎవరిది మీది, నీకెందుకు నువ్వే. ఒక ఆయన అన్నాడు నన్ను, ఎంఆర్ఓ కార్డుకి వెళ్తే, మీరు అమెరికా వెళ్తారు, నాకు కనబడుతుంది ఇక్కడ ఏమన్నా అమెరికా, మీరు అమెరికా వెళ్తారు కదా, మీకు ఇవ్వను కార్డు అన్నాడు. నా ముఖం మీద కనబడుతుంది అనుకోండి ఇక్కడ అమెరికా వెళ్తున్నట్టు. ఇవ్వనన్నాడు ఆయన. ఆయనతో గొడవ పెట్టుకున్నాను నేను. నువ్వు రావద్దు. మా పాస్టర్ గారు అంటే, అమ్మ నువ్వురా, మీ ఆయన అట్లా చెప్తే సమాధానం, ఆయన వస్తే ఇవ్వను, నీ ఫోటో అనేది ఇస్తాను, వైట్ కార్డు ఇస్తాను, ఆయన రాయి అని పెట్టను అన్నాడు. కృప ఏంటంటే, మొత్తానికి నేను అన్నాను, మనకెందుకమ్మ వైట్ కార్డు, దేవుడు స్తోత్రం. ప్రతి ఏమంటే మనం ఏ రోజు పరిచయకి వచ్చిన దగ్గర నుంచి ఆఫరింగ్ రైస్ వస్తాయి, మేము అవే తింటాం. ఆ స్టోర్ రైస్ కూడా మనం కలుపుకుని వేరే దానిలో కలుపుకుని తినేవాళ్ళం. ఇప్పుడు అవకాశం లేదు, వద్దు కదా, వద్దులేమ్మా అన్నా నేను. కాదు కదా, ఉంటే బాగుంటుంది. 3 రోజుల్లో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యే 3 రోజుల్లో ఒక బ్రదర్ వెళ్ళారు, నెంబర్ తెచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్. 4 రోజు వెళ్ళి ఎన్ఆర్ఐలో జాయిన్ అయ్యాను. నాకు ముందు 15 రోజులు నుంచి ఉన్నారు, శాంక్షన్ అవ్వలా. ఈ 4 రోజుల నుంచి ఉన్నారు. ఒక రూమ్లో 3 రోజులు ఉన్నా నేను. 4 రోజులు శాంక్షన్ అయ్యింది. 5వ రోజు నేను సర్జరీ చేశారు. 6వ రోజు ఇంచుమించు ఒక 9 రోజులు ఐసీయూలో ఉన్నా. రాత్రి అవుతుందో తెలియదు, పగలు అవుతుందో తెలియదు. ఓపెన్ హార్ట్ సర్జరీ ఉన్న వాళ్ళ సంగతి తెలుసు మీకు. అన్నీ నోట్లో ఆక్సిజన్ సంబంధించి అన్నీ. నేను ఒకటే ప్రార్థన చేస్తే, ప్రభువా ఇలా ఉంటే నీ పని నేను చేయలేను, కుటుంబానికి కూడా పనికిరాను, నువ్వు నన్ను లేపు వాడుకుంటానంటే లేవనెత్తు, లేకపోతే కనుక తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. కృపగల దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇంచుమించు 3 నెలలు నేను బెడ్ మీద ఉన్నా. 3 నెలలు బెడ్ మీద ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ఆర్ఐలో అక్కడ కూడా ఒక ఏమడిగారు గ్రూప్ పెట్టాం. నేనున్న రూమ్లో కోటేశ్వర గారని, ఆయన గోల్డ్ షాప్ ఉందంట, 3 షాపులు ఉన్నాయంట. ఒక్క నెలలో 6 చచ్చిపోయారు. ఎంతమంది? వాళ్ళ అక్కగారంట, బావగారంట, అల్లుడంట, లక్షలు ఖర్చు పెట్టారు. అవన్నీ చూసి ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇంకో ఆయన ఆర్టీసీలో డ్రైవర్ అంటే, ఆయన వచ్చారు. ఇంకో ఆయన వాళ్ళందరికీ నేను వాక్యం పెడుతూ ఉంటా, ఫోన్ చేస్తూ ఉంటా. వాళ్ళు అంటారు, అయ్యారు మేము విజయవాడ వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాం, దేవుడు కానుకలు ఎంచుకుని వెళ్తాం. ఫోన్లు చేస్తూ ఉంటారు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు అనాథలుగా విడిచిపోయాడు. ఉన్న చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదరించే. నేను ఒకటే ప్రార్థన చేసి, అయ్యా నీకు కానీ కుటుంబానికి కానీ ఒకవేళ పనికి రాకుండా ఇలా మంచం మీద ఉండేటైతే
నేను చెకప్కి వెళ్తూ ఉంటాను 3 నెలలకు ఒకసారి. మొన్న వెళ్ళాను, 1 ఇయర్ అయిపోయింది, నాకు తెలియదు, 11 నెలలు అయిపోయింది. డాక్టర్ గారు తిట్టారు, ప్రభుదాస్ గారు మీరు అందరికి చెప్తారు కదా, మీరు ఇదే చెప్తున్నారా? మీ భక్తులకి ఎలా చెప్తున్నారు? మీ భక్తులకి మీ ఆరోగ్యం చూసుకోండి. గంట చెప్పాల్సింది అరగంట చెప్పండి, అరగంట చెప్పాల్సింది 15 నిమిషాలే చెప్పండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నాతో పాటు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఏదో కంప్లైంట్, కృప ఏంటంటే దేవుని కొరకు పరిగెత్తి పనిచేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనమందరము సిలువలో వేలాడుతున్న యేసు వైపు మనం చూద్దాం. ఆ సిలువ ప్రార్థించే స్థలం అది, క్షమాపణ దొరికే స్థలం అది. అంత మాత్రమే కాదు, వాక్యం చెబుతుంది ఆదరణ దొరికే స్థలం. మూడవది చివరిగా ఏమంటే ఆరాధించే స్థలం. ఇదొక మాట చదివి మనం ప్రార్థన చేసేసుకుందాం. ఆరాధించే స్థలం అది, ఆరాధించే స్థలం అది. ప్రకటన గ్రంథం, స్తోత్రం, 5వ అధ్యాయం 9వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. ఇంక నేను ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఉన్న చెప్పండి హల్లెలూయా. మనం పరలోకం వెళ్ళినప్పుడంట ఏమీ గుర్తుండదు మనకి, కానీ ఒకటి గుర్తుంటుందట, ఆయన సిలువ గుర్తుంటుంది. ఆ రోజంట మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పడి ఆయన పాదాల మీద ఉన్న గాయాలు ముద్దాడుతామంట. ఆయన పాదాలు ముద్దాడుతాం. పరలోకం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం చేసే పని ఏంటంటే, 1 ఆరాధించడం, 2 విశ్రాంతి తీసుకోవడం. అక్కడికి వెళ్ళినాక పని చేద్దాం అనుకున్నారా తల్లులు? అక్కడికి వెళ్ళినాం కూడా నేను విశ్రాంతి తీసుకొని నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేను, అవునా? లేదు లేదు. అక్కడికి వెళ్ళినాక మనం చేసే పని ఏంటంటే, 1 ఆయన బంగారు ముఖాన్ని చూసి ఆయన ఆరాధన చేయడం, 2 విశ్రాంతి తీసుకోవడం. కల్వరి ఆరాధించే స్థలం. దేన్ని చూసి ఆరాధించిపోతాం మనం? యేసు ప్రభు వారి యొక్క తల మీద ఉన్న మొగటును చూసి, ఆయన చేతుల్లో ఉన్న గాయాలను చూసి, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయాన్ని చూసి, అవును కదా ప్రభువా, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దయతో ఒక్కసారి లేచి నిలబడతామా? చాలాసేపటి నుంచి కూర్చున్నారు. ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన, 1 చరణం పాడుకుని ప్రార్థన చేసుకుందాం. అవును అవును అవును. కల్వరి ప్రార్థన చేసేటువంటి స్థలం అది, క్షమాపణ దొరికేటువంటి స్థలం అది, ఆదరణ దొరికేటువంటి స్థలం అది, ఆరాధించే స్థలం అది. ఎలా ఆరాధించాలి? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, నీకు ఇచ్చిన కృప, 2025 అంతా నిన్ను కాపాడి 2026 నెలలో 20 సంవత్సరంలో గడిచిన 3 నెలలు ఆయన బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి ఈ 4వ నెలలోనికి పరిశుద్ధాత్మదేవా 2వ దినంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టారు. మనమందరం ఒక్కసారి సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూద్దామా? ఒక్క నిమిషం. మరి కొన్ని క్షణాల్లో ఈ స్థలం విడిచిపెట్టి మనం వెళ్ళిపోబోతున్నాం. ఆయన నిన్ను ఆదరించపోతే, ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచపోతే, ఆయన నిన్ను కాపాడపోతే, ఆయన నిన్ను దీవించపోతే ఏమైపోయేవాళ్ళం మనము? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ప్రార్థనాపరులు, పరిశుద్ధులు ఎంతో మంది మన్నుగా మార్చబడిపోయారు. వేరు పేర్లు కూడా మర్చిపోయాం మనం. యేసయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృపను బట్టి అయ్యున్నానయ్యా. అందరూ దయతో 2 చేతులు పైకెత్తండి, 2 హస్తాలు పైకెత్తండి.
సిలువలో వేలాడుతున్న యేసు వైపు మనం చూద్దామండి. అవును నాయనా. ఆయన తల మీద ఉన్నటువంటి ముళ్ళ మగడం వైపు మనం చూద్దాం. యేసయ్యా. ఆయన వీపు మీద కొరడాతో కొట్టబడిన దెబ్బల వైపు మనం చూద్దాం. యేసయ్యా. ఆయన పాదాలలో ఉన్న గాయాల వైపు మనం చూద్దాం. అవును ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, నీ కృప మాకు కావాలయ్యా. కావాలి. నీ కనికరం మాకు కావాలి ప్రభు. కావాలి. మా కోసం నిలువెల్లను నలిగిపోయావయ్యా. అవును ప్రభు. చూడనల్లని వారిగా నువ్వు మార్చబడ్డావయ్యా. అవును నాయనా. రూపిగా నువ్వు మార్చబడ్డావయ్యా. అవును తండ్రి. నువ్వు వస్త్రహీనుడిగా అయిపోయావయ్యా. అవును ప్రభువా. నేను నిలవలసిన స్థానంలో నిల్చున్నావయ్యా. యేసయ్యా. అయ్యా, నేను శ్రమ పొందవలసి ఉండగా నువ్వు శ్రమ పొందావు ప్రభువా. కదా. అయ్యా, నీ వైపే నేను చూస్తున్నానయ్యా. అవును ప్రభు. నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. ప్రభువా. నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా. నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభు. అవును ప్రభువా. నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా. నీ కృప నాకు కావాలి. నా తల్లి నీవేనయ్యా. నీవే. నా తండ్రి నీవే. నీవే. నా యజమానుడు నీవే. నీవే ప్రభువా. అయ్యా, నన్ను కన్నది కొన్నది నువ్వేనయ్యా. నీవే ప్రభువా. అయ్యా 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 అయ్యా, నీవైపే నేను చూస్తున్నానయ్యా. అవును తండ్రి. నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభు. అవును ప్రభువా. యేసయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకోపోతే అవును నాయన మేమేమైపోదామో కదా ప్రభు. అవును ప్రభువా. అయ్యా, మేమేమైపోదామో ప్రభు. అవును నాయన. అయ్యా, మన్నుగా అయిపోయేవాళ్ళం ప్రభువా. అవును తండ్రి. కృతజ్ఞత కలిగి బ్రతకడం మాకు నేర్పించు ప్రభు. నేర్పించండి అయ్యా, నమ్మకంగా వెంబడించడం మాకు నేర్పించండి. నేర్పించండి. నీ వైపు చూడటం మాకు నేర్పించండి తండ్రి. నేర్పించండి. నీ కృప మాకు కావాలయ్యా. కావాలి. నీ కనికరం మాకు కావాలయ్యా. యేసయ్యా. నీ వైపే చూస్తున్నాము తండ్రి. నీ కనికరముతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ కనికరముతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కనికరముతో మమ్మల్ని నింపండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా. అందరూ చెప్దామండి. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. యేసు లాంటి మంచి దేవుడు ఎవరున్నారు మనకి? తల్లి కంటే, తండ్రి కంటే, యజమాని కంటే, బిడ్డల కంటే. పైపోయినైనా నేను దూరంగా పారిపోగా. అయ్యా అయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకున్నావు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకెవరు తోడు లేరు, నన్ను ఎవరు ధైర్యపరచట్లేదు. నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ అడగండి అయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా.
ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా హల్లెలూయా 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 చప్పట్లు కొట్టు దేవతామని మహిమపడతామండి అందరం చప్పట్లు కొట్టు దేవతామని మహిమపడతామండి ఆత్మదేవ మా అందరి మధ్యకు దిగిరండి అభిషేకించు నన్ను ముట్టేసి అభిషేకించు మనందరం కూడా మన హస్తాలు పైకి ప్రతి ఒక్కరం మరొకసారి చివరిసారిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 ఎంత మంచి దేవుడవయ్యా అందరం మనడు హస్తాలు పైకెత్తి చెప్దామండి మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ అడగండి యేసయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును ప్రభువా, నీలాంటి వారు ఎవరున్నారే? నీలా క్షమించేవారు, ప్రేమించేవారు, ఆదరించేవారు. పరిశుద్ధాత్మదేవా, నీ ఆధిపత్యానికి మేము లోబడతాము అయ్యా. నీ సన్నిధిలో సాష్టాంగ పడుతున్నాం అయ్యా. అవును ప్రభు, అవును తండ్రి అయ్యా. కృప చూపి నడిపించే దేవుడు ప్రభు. పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ సమయంలో విశేషమైన ఆయన కృపను మహింపరుస్తూ బిగ్గరగా ఒకసారి చప్పలు కొడదామా? రాత్రి ప్రభు మనల్ని ఆదరించిన ఆదరణను బట్టి గట్టిగా హృదయపూర్వకముగా హల్లెలూయా. ప్రార్థన 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 దైవజనుల ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాల దేవా, ఈ రాత్రి నీ పాదపీఠం దగ్గర నిలిచి నీ కృపభాగ్యాన్ని మాకు ప్రసాదించావు ప్రభువా. ఎంతోమందికి ఇటువంటి సంతోషం, ఇటువంటి సమాధానం, ఇటువంటి ఆనందము, దైవ సంబంధమైన ఆనందం లేదు ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో ఒక దినము గడపడం
1000 దినముల కంటే శ్రేష్టమని లేఖనం చెప్తుంది కదా ప్రభువా. అయ్యా మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీ స్తుతిస్తున్నాం అయ్యా. నీ దిన సేవకులు ఎలీషా గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. తనకిచ్చిన బిడ్డలను బట్టి, అలాగే సిస్టర్ గారిని బట్టి, వృద్ధాప్యుల తల్లి గారిని బట్టి నీకు వందనాలు. ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. రాజా, నీ బిడ్డలకు ఇచ్చిన దర్శనం, పిలుపుని బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డల వెనువెంట ఉండి మీరు చేస్తున్న సూచిక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డలను స్థిరపరచండి, పరిచయాన్ని స్థిరపరచండి అయ్యా. వర్ధిల్ల చేయండి ప్రభు. దేవ, అడుగుడు జనముడు స్వాస్థ్యముగా బూదిగంతములు సొత్తుగా ఇస్తాన్నావు ప్రభు. అడుగుతున్నాం ప్రభు, నీ కుమారునికి ఈ ప్రాంతాన్ని అప్పగించండి తండ్రి. సంఘ సరిహద్దులు విశాలపరచండి అయ్యా. వందనాలు. నేడో రేపు నువ్వు రాబోతున్నావు డాడీ అయ్యా. నీ కొరకు కొన్ని ఆత్మలని సంపాదించడానికి అయ్యా ఎప్పుడైనా బలపరచండి, కృపాభిషేకంతో నింపండి తండ్రి. యేసురాజా, ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి అయ్యా. ప్రతి బ్రదర్ చేయించినటువంటి చేతి పనులను, ఉద్యోగాలు, వ్యాపారాలను దీవించండి తండ్రి. వారి కుమారులు, కుమార్తెలను బట్టి నీకు వందనాలు డాడీ. వారు రాస్తున్న ఎగ్జామ్స్ను బట్టి నీకు వందనాలు ప్రభు. అత్యధిక విజయం వారికి దయచేయి తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు. మా బిడ్డలు ఎదిగిన మొక్కల వలె, నగరాకును చెక్కబడిన కమ్మిల వలె ఉన్నారని వాక్యం చెబుతుంది కదా. అటు విధంగా దీవించండి. పసిబిడ్డలకు నీ కాపుదల దాయిచ్చి అయ్యా. వృద్ధులకు నీ కాపుదల దాయిచ్చి ఈ ఎండాగాల్పుల్లో బిడ్డలను కాపాడండి ప్రభువ అయ్యా. బిడ్డలకు ముందుగా ఎల్ షడాయిగా ఎబ్నేజర్కి నడవండి ప్రభువ అయ్యా. ఈ రాత్రి మీరు మధ్యలో దిగి వచ్చారయ్యా. నీ స్పర్శను మేము అనుభవించావు ప్రభు. నీ తాకిడిని మేము అనుభవించావు ప్రభు. నీ స్వరం వినే కృపా భాగ్యాన్ని మాకు దయచేసావు ప్రభు. యేసయ్యా, నీకే వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా. అయ్యా, మేము చెడ్డవారమని మమ్మల్ని ఎప్పుడు అసహించుకోలేదు, తోసివేయలేదు ప్రభు అయ్యా. మంచి దేవుడా, గొప్ప దేవుడా, ప్రేమగల దేవుడా, దయగల దేవుడా, నీకే వందనాలు చెప్తున్నాం తండ్రి. దేవా, వందనాలు వందనాలు ప్రభు. ఈరోజు మేము అయ్యా వందనాలు తండ్రి. ఈ పరిచర్య ఎలా ఉందంటే అది నీ కృప ప్రభు, నీ కృప ప్రభు. బిడ్డలందరినీ బలపరచండి, నీ కృపలతో నింపండి. ఎంతమంది అయితే బిడ్డలు లేనివారు, గర్భఫలం లేని వారు ఉన్నారో వారిని కూడా దర్శించండి తండ్రి. ఎంతమంది అయితే ఎదిగిన బిడ్డలు ఉన్నారో, వివాహం కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, మీరే వారి పక్షాన ద్వారాలు తెరవండి ప్రభు. కార్యాలు చేయండి ప్రభు అయ్యా. బిడ్డలకు ముందుగా ఎల్ షడాయిగా, ఎబ్నేజరుడుగా, యెహోవా షమ్మాగా, షాలేం దేవుడుగా నడవండి ప్రభు. కృపగల కార్యం దయచేయి తండ్రి. యేసయ్యా, అప్పగించి నీ పరిచర్య చుట్టూ మీ రక్తము కంచి వేయండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి యేసయ్యా. నీ రాజ్యము బిడ్డల మీదకి వచ్చునుగాక, నీ చిత్తం బిడ్డల జీవితాల్లో జరుగునుగాక అయ్యా. ప్రతి కుటుంబం మీదకి రాజ్యం వచ్చునుగాక ప్రభు. దేవ, ఈ ప్రాంతాల మీద యేసు రక్తం చల్లబడునుగాక. ఈ పరిచర్య మీ రాజ్యం వచ్చునుగాక తండ్రి. ప్రార్థించేవారు, ఉపసించేవారు, కన్నీరు కార్చేవారు, పోషకులు లేవనెత్తండి తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు. నీ పాద పరిచర్య చేసే కృపను, భాగ్యాన్ని అయ్యా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. బిడ్డలు వెళ్ళుచుండగా తండ్రి నీకే వందన. వారితో మీ సన్నిధి వెళ్ళనివ్వండి ప్రభు. నీ చిత్తం యావత్తు ఈ పరిచర్యలో జరిగించండి. ఇదిగో ప్రభు, నీ బిడ్డలతో కలిసి అయ్యా గడిపే సమయం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థన నీకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిండు సహవాసం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు, లోకమున్న పరిశుద్ధులందరికీ, ఈ పరిచర్యకు, ఈ ప్రాంత ప్రజలకును, దిన సావుకులకును తోడయ్యుండి నడిపించబడునుగాక. యేసు రక్తమే రక్తమే ప్రవేశం సంపూర్ణ విజయం, వాది క్రింత నాశన యేసు నామమునకే జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పలు కూడా తెలిసిన మహింపడదాం. మరి రాత్రి శ్రేష్టమైన సందేశాన్ని మనం విన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రత్యేకంగా ఆహ్వానించిన వెంటనే